ఈ రోజున గుంటూరుకు వస్తే కనీసము వారి యొక్క Z+ కేటగిరీ సెక్యూరిటీ, అంటే ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అతనికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ సెక్యూరిటీ ఏదైతే పోలీసులు మినిమం ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందో అది కూడా ఈరోజు ఇయ్యనటువంటి పరిస్థితి. అలాగే అసలు పోలీస్ కానీ సెక్యూరిటీ కానీ ఎందుకండి, ఎక్కడైనా జనం గుమిగూడితే వాళ్ళని ఒక పద్ధతిలో మెయింటైన్ చేయడానికి ఈ రోజున ఈ సెక్యూరిటీ అనేది అవసరం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచడానికి ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి అవసరం. ఒక విఐపి ఈ రోజు వచ్చినప్పుడు Z+ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినప్పుడు కనీసం అతని గురించి కానీ ఏదైనా తొక్కిసలాటనో లేకపోతే ఏదైనా ఇంజురీ జరుగుతేనో లేదా సెక్యూరిటీ లేదని ఈ రోజు మా లీడర్కి ఏదైనా హామ్ జరుగుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ, ఎవరు తీసుకుంటారు ఈ రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసి ఏదైనా జరుగుంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఈజ్ దిస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు జరగకూడదు, నిన్న జరిగితే స్టాంపెడ్ అని రాస్తారు, మాట్లాడతారు. మరి ఈ రోజు ఏమన్నా తొక్కిసలాట జరిగి ప్రజలు ఇబ్బంది పడి ఉంటే, ఈ రోజు వేల సంఖ్యలో తరలి వచ్చినటువంటి రైతులకు ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే, ఏదైనా ఇంజురీస్ జరిగి ఉంటే ఈ రోజు ఏం జరిగి ఉండేదండి? దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఐఎమ్ ఆస్కింగ్, ఇట్ ఈస్ నాట్ ద ఫండమెంటల్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ టు రియాక్ట్ ఆన్ దిస్? ఎందుకు పోలీస్ వారి యొక్క బాధ్యత తీసుకోలేదు? ఐ డిమాండ్ ద ఎస్పీ, డిఐజీ గారు, ఐజీ గారు, డీజీపీ గారు దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మీరు. ఎందుకు ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఈ రోజు టూర్కి వస్తే, ఒక ముందుగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఒక టూర్కి వస్తే ఎందుకు వెర్ యూ ఎక్స్పెక్టింగ్ సమ్ హార్మ్ would have to happen to them or some stampede if something would have taken place? Who is responsibility? సో కాబట్టి నేను అడుగుతా ఉన్నాను, we demand your explanation why they did not provide the security. అలాగనే బందోబస్తు అనేది ఒక అధికార పార్టీకే కాదు కదండి. బందోబస్తు అనేది అన్ని పార్టీస్కి ఇవ్వాలి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. ఎక్కడైతే జనం వస్తారో, జనం గుమిగూడతారో, వేల సంఖ్యలో జనం వస్తారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు ఆ మినిమం బాధ్యతను కూడా కనీసం వారి యొక్క ఫిజికల్ సంరక్షణ కోసం కూడా, వాళ్ళ యొక్క సెక్యూరిటీ గురించి కూడా ఎందుకు పోలీసులు ఆలోచించలేదు అనే దాని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ అంటా ఉన్నారు ఎన్నికల కోడ్ అని. మీరు చూసినట్టయితే మేము దీనికి లోబడే మా యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఎక్కడా కూడా మేము యాడ్ ప్రెమిసెస్ లో ఎక్కడా మైకులు పెట్టలేదు. మేము ప్రెస్ మీట్ కూడా, మీడియా వాళ్ళు అందరూ కూడా వచ్చారు, పొద్దున్న చాలా మంది వచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు. మీరు అందరు కూడా చూస్తే మీడియా మైక్స్ కూడా అవుట్ ఆఫ్ ది యాడ్, అంటే బయట మనం ప్లాన్ చేసుకున్నాం, బయట పెట్టడం జరిగింది. మీడియాని కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయట యాడ్ ప్రెమిసెస్ లో అడ్రస్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా వైలేషన్ లేదు. అండ్ మోర్ ఓవర్ మీ అందరికి కూడా తెలుసు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఎలక్షన్. సో మేము క్లియర్ గా చెప్పాం, ఎక్కడ మా వంతు ప్రచారం కూడా లేదు, ఏమి కూడా లేదు. అయినా కూడా ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టూర్కు వస్తే మరి ఇంత అలసత్వం వహించినటువంటి పోలీసుల విషయంలో ఖచ్చితంగా మేము దీన్ని న్యాయ పోరాటం చేస్తాము. దీని న్యాయస్థానాన్ని కూడా మేము ఫ్యూచర్లో మేము ఖచ్చితంగా ఆశ్రయిస్తాము. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ వారికి మేము డిమాండ్ చేస్తున్నామో మీరు ఖచ్చితంగా దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. నువ్వు చేసిన దురాగతాలు మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? ఆఖరికి ఇదే పోలీసులను అడ్డం పెట్టుకుని బూటుకాలతో తన్నించి, కడుపుల్లో తన్నించి ఆడబిడ్డ తాలూకా శోకమే ఈరోజు నీకు శాపమై తగలలేదా? ఈరోజు 11కు దిగజారేవంటే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. మేము ఏ రోజు నీ ఇంటి గేటుకి తాడులు కట్టలేదే, ఏ రోజు నువ్వు బయటికి వెళ్తానంటే రిస్ట్రిక్షన్స్ పెట్టలేదే, నీ ఆఫీస్ మీద ఎవరు కూడా దాడి చేయలేదే. డీజీపీ ఆఫీస్ పక్కన కరెక్ట్గా ఇంచుమించు ఒక 1/4 కిలోమీటర్ కూడా 200 మీటర్ 300 మీటర్లు ఉన్న ప్లేస్ నుంచి కూడా కట్టి కొడితే కిలోమీటర్ కూడా ఉండదు తెలుగుదేశం పార్టీ ఆఫీస్. డీజీపీ లోపలే ఉంటాడు, బయట ఏమో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినట్టుగా నీ ఆఫీసుల మీద ఎక్కడైనా 5 నెలల కాలంలో దాడులు జరిగినాయా? చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్తే చలో ఆత్మకూరు అని చెప్పేసి ఆ రోజు నినాదం ఇస్తే ఇంటికి వచ్చి తాడులు కట్టిన పరిస్థితి నువ్వు మర్చిపోయావు, తాడులు కట్టించిన పరిస్థితి నువ్వు మర్చిపోయావా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని చూడడానికి వెళ్తే బస్సుల మీద రాళ్ళు ఇసిరించి అప్పుడున్న డీజీపీ చేత భావ స్వేచ్ఛా ప్రకటన అని ఆ రోజు నువ్వు మాట్లాడించిన మాటలు మర్చిపోయావు జగన్మోహన్ రెడ్డి? ఎస్, నేను గుర్తు చేయాలి కాబట్టి చేస్తున్నా. అదే కాకుండా ఆ రోజుల్లోని చంద్రబాబు నాయుడు గారిని తిరుపతి ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసిన పరిస్థితి,
మాకు లాంటి చాలా మంది లీడర్ని నిన్ను క్వశ్చన్ చేసినందుకు హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే ఆ రోజు ప్రజాస్వామ్యం కూని అంటే ఏంటో చెప్పనా జగన్మోహన్ రెడ్డి? నీ పర్యటనలకి పరదాలు కట్టుకొని చెట్టులు కొట్టుకొని మా లీడర్లు ఎవరిని బయటికి రానివ్వకుండా హౌస్ అరెస్టులు చేసి కనీసం నీ సభలకి నల్ల చున్నీ వేసుకుని వస్తేనే కూడా పక్కన పెట్టేసే పరిస్థితి. ఈవెన్ పెన్నులు జేబులో పెట్టుకునే పెన్నుల్ని కూడా నువ్వు ఎలా చేయకుండా చేసావు చూడు, అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటే. ఇప్పుడు మేము చేస్తుంది ప్రజారంజకమైన పరిపాలన. ఈరోజు నువ్వు క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నా కూడా నీ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు 28% క్రైమ్ రేట్ తగ్గింది. ఒకసారి అనాలిసిస్ చూసుకో. ఈరోజు ట్రిగ్గర్ పెట్టాలి కదా అని ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు ఆడి సాక్షి పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయంటే, ఏదో అంటారు కదా, వీళ్ళు కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గోతిగాడి నక్క వెయిట్ చేస్తూ ఉంటుంది. గోతులో పూడ్చిన వెంటనే ఎప్పుడు వెళ్ళిపోతారు, ఎప్పుడు పీక్కుతుందామా అని. లేకపోతే సవాల్ దగ్గర రాబందుల్లో వాళ్తున్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఏ సందర్భంలో ఆ ఘటన జరిగింది, దానికి వెళ్ళి మనం ఫైట్ చేయాలా? నువ్వు ఏదైనా చేతనైతే, నువ్వు చేయగలిగితే ఎస్, ఈరోజు మేము చేస్తున్న వాటి మీద నువ్వేమైనా విమర్శించాలనుకుంటే విమర్శించు. ఇలాంటి ఎదవలందరూ ఇతను వెనకేసుకొస్తూ మేమేదో అక్రమంగా అరెస్టులు చేస్తున్నామని వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఎదవలందరికీ బెయిల్ ఇప్పించడానికి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట లాయర్లు పెట్టుకొని. ఇది మీరు ఎవరైనా హర్షిస్తారా? ఇలాంటి పదాలు మీకు చూపించమంటే చూపిస్తాను, సిగ్గువిడిచి చూపించమన్నా నేను చూపించగలను. కొన్ని సందర్భాల్లో మేము కూడా కామెంట్స్ చదవద్దు అని మా పిల్లలకు మేము చెప్తున్నాం. ఏదనంటే భావస్వేచ్ఛా ప్రకటన. ఏంటంటే భావస్వేచ్ఛా ప్రకటన? దానికి లిమిటేషన్ ఉంటుందండి. భావస్వేచ్ఛా ప్రకటన కూడా లిమిటేషన్ ఉంటుందండి. లిమిటేషన్ లేకుండా మాట్లాడరండి. ఆడు ఎంత దరిద్రుడంటే నిన్న మొన్న రీసెంట్గా నా పేరు మీద ఒక ఫేక్ FB అకౌంట్ క్రియేట్ చేసి అందులో కావాలని జనసేనకి మాకు ఏదో గొడవలు ఉన్నట్టుగా క్రియేట్ చేసి పోస్టింగ్లు పెట్టడం మొదలుపెట్టాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాని ఉగ్రవాదుల కన్నా ఎక్కువగా మనం ఈరోజు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏ సందర్భంలో నుంచి ఏదో ఒక అకౌంట్ల నుంచి బయటకు వస్తారు, నోటుకు వచ్చినట్టు రాస్తారు, విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సరిపోయింది. కానీ ఏదైనా వీళ్ళు చేసిన పనులకి ఏదైనా తేడా వస్తే ఏ పరిస్థితులు వస్తాయండి? నా పేరు మీద, ఐఎమ్ ఏ హోమ్ మినిస్టర్, నా పేరు మీద ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో పోస్టులు పెట్టి దానికి 13,000 మంది ఎంతమంది ఫాలోవర్స్ అట. అసలు అంటే ఇప్పుడు మేమేమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చోమా? మేము ఇప్పుడు కూడా మాట్లాడకుండా కూర్చుంటే వెనకేసుకొస్తావా నువ్వు?